కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంట. ప్రస్తుతం రేవంత్ పరిస్థితి. యాక్చువల్‌గా రేపు జూబ్లీ హిల్స్‌లో గెలిస్తే మళ్ళీ కాలం కలిసొస్తుందేమో తెలీదు. ఇప్పటికే ఒకవైపున వరుసబెట్టి ఆ పార్టీలో మొన్న కొండా సురేఖ, అట్లాగే పొంగులేటి గొడవలు. చివరికి ఆళ్ళిద్దరూ కలిసి క్షమాపణలు చెప్పుకోవడాలు ఈ కథ నడిచిపోయింది. బట్ అసలు రేవంత్ చేయాలనుకున్నది చేయలేకపోయాడు. ఏ ఓఎస్టీ మీదనైతే డిస్మిస్ అయితే చేశాడు గానీ అరెస్ట్ చేయలేకపోయాడు. అంటే అవినీతి జరిగిందని తెలిసి ఏమీ చేయలేని అసమర్థ పరిస్థితిలో ఉన్న అధిష్టానపు జోక్యంతో. అది ఒక సమస్య అయింది. అదే అనుకుంటే ఇప్పుడు మరి అంటే రాజీ పడాల్సొచ్చింది అక్కడ. మళ్ళీ అదే కొండా సురేఖతో. ఇంకొక వైపున బీఆర్ఎస్ వేసినటువంటి కేసులతో వీళ్ళ అనర్హత వేటు ఎప్పుడు పడుతుందో తెలియదు. ఆల్రెడీ ఖచ్చితంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ దానం నాగేంద్ర నియోజకవర్గం అయితే కంపల్సరీగా ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే అతను కాంగ్రెస్ తరపున పోటీ కూడా చేశాడు. అతని అనర్హత వేటు వెయ్యక తప్పని పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వాళ్ళ ప్యానెల్‌లో కూడా పెట్టుకున్నారు దానం నాగేంద్ర. కాబట్టి అతనిది మళ్ళీ బై ఎలక్షన్ ఫేస్ చేయాలి. అక్కడ అనుకున్న వ్యూహం వికటించింది, ఎదురు దెబ్బ తగిలింది. మరొక వైపును చూస్తే ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుతోటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న హడావిడి ఒకవైపు ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఏంటంటే మొత్తం తీసుకెళ్ళి హైదరాబాద్‌కే తగలేస్తే మా పరిస్థితి ఏంటి? గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటి? కనీసం ₹1,00,000 పని కూడా చేయించుకోలేకపోతున్నాం, 2,00,000 పని కూడా చేయించుకోలేకపోతున్నాం అంటూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రోడ్డెక్కారు, నిలదీశారు. బడ్జెట్‌లో కనీసం ఒక 8%, 10% గ్రామ ప్రాంతాలకు ఖర్చు పెట్టడం. మొత్తం తీసుకెళ్ళి మీరు పట్టణాల్లో, నగరాల్లో తగలేస్తున్నారు. ఇక్కడ ప్రజలకు మేము సమాధానం ఏం చెప్పుకుంటాం? గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ఓటు కూడా పడదు ఇదే జరిగితే అన్నటువంటిది తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఎదురు తిరిగినటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు తలెత్తుకోలేనటువంటి పరిస్థితుల్లో రివర్స్ అవుతున్నటువంటిది. ఓవరాల్‌గా అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి అన్నటువంటి పరిస్థితి రేవంత్ అవుతుంది.